సాయి భక్తులందరికీ నమస్కారములు. విజయదశమి పర్వదినం రోజుననే శ్రీ షిరిడీ సాయినాథుని సమాధి పూజలు ప్రపంచంలో ఉన్న సాయి మందిరాలన్నింటిలో కూడా జరుపుకుంటున్నారు. అదేవిధంగా గుంటూరు నగరంలోని పండరీపురం 2వ లైన్లో ఉన్న శ్రీ షిరిడీ పుణ్యక్షేత్రం అనబడే సాయి మందిరంలో 13/10/2013 సంవత్సరం ఆదివారం రోజున జరిగిన సమాధి ఉత్సవాల్లో విశేషాలను మీ ముందు ఉంచుతున్నాం. సాయి భక్తులందరికీ నమస్సుమాంజలులు. ఈరోజు విజయదశమి పర్వదినం. 95 సంవత్సరముల కిందట శ్రీ షిరిడీ సాయిబాబా విజయదశమి పర్వదినం నాడే పరమపదించారు. కనుక ప్రతి సంవత్సరము కూడా విజయదశమి పర్వదినం రోజుననే శ్రీ షిరిడీ సాయిబాబా గారి సమాధి పూజలు ప్రపంచంలోనున్న అన్ని సాయి మందిరాలలోనూ జరుపుకుంటున్నారు. అందువలననే ఈరోజు మన గుంటూరు నగరంలోని పండరీపురం 2వ లైన్లోనున్న శ్రీ షిరిడీ పుణ్యక్షేత్రము అనే సాయిబాబా మందిరంలో శ్రీ షిరిడీ సాయిబాబా సమాధి పూజలు చేసుకుని సర్వదేవ స్వరూపుడైన శ్రీ సాయీశ్వరునికి నివాళులర్పించుచున్నారు. ఈ సందర్భముగా శ్రీ షిరిడీ సాయిబాబా దివ్య జీవిత చరిత్ర అనే నిత్య పారాయణ గ్రంథము నుండి శ్రీ సాయిబాబా అంతిమ ఘడియల వర్ణన పారాయణం చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు శ్రీ బళ్ళ వెంకటేశ్వరరావు గారు మరియు శ్రీమతి పి నాగప్రసన్న. అది 1916వ సంవత్సరం విజయదశమి పర్వదినం. షిరిడీ గ్రామంలోని ప్రజలందరూ పారువేట ఉత్సవంలో పాల్గొని తిరిగి తమ తమ ఇళ్లకు చేరుకుంటున్నారు. శ్రీ సాయిబాబా ద్వారకామాయిలో ధుని వద్ద నిలబడి తన ఒంటి మీదనున్న దుస్తులు ఒక్కొక్కటి తీసి ధునిలో వేస్తున్నారు. ఆ సమయంలో బాబా అగ్నికాంతికి వెలుగుతున్న సూర్యగోళంలా ప్రకాశిస్తున్నారు. వారి కళ్ళు చింత నిప్పుల్లా ఉన్నాయి. సటకా నేల మీద కొడుతూ నా సీమోల్లాంఘనం నేడే అంటూ గట్టిగా కేకలు వేస్తున్నారు. బాగోజీ షిండే అనే భక్తుడు వచ్చి కొత్త బట్టలు కట్టించిన తరువాతనే శ్రీ బాబా శాంతించారు. 1918వ సంవత్సరం అక్టోబర్ నెల వచ్చింది. బైజమాబాయి కుమారుడు తాత్యా పాటిల్కు క్షయవ్యాధి వచ్చింది. విజయదశమి రోజే తాత్యా మరణిస్తాడని శ్రీ సాయిబాబాకి తెలుసు. బైజమాబాయి తనకు సోదరి లాంటిది. ఎంతో సేవ చేసింది. ఆమె రుణం తీర్చుకోవాలి. అందుకే శ్రీ సాయి తాత్యాకు వచ్చిన భయంకరమైన క్షయవ్యాధిని తాను స్వీకరించారు. అక్టోబర్ నెల 15వ తారీఖు కూడా వచ్చింది. 2-3 రోజులుగా సాయి భిక్షకు వెళ్లడం మానేశారు. ఆహారం కూడా ఏమీ తీసుకోవడం లేదు. బాగా నీరసించిపోయారు. తరచుగా వచ్చే దగ్గు తెరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ఆ సమయంలో బాబా దగ్గర కూర్చున్న వారందరూ అమితంగా దుఃఖిస్తున్నారు. లక్ష్మీబాయి షిండే బాబాకు అంకిత సంతతికి చెందిన భక్తురాలు. ఒక మూల గోడకాను కూర్చుని అమితంగా దుఃఖిస్తూ ఉన్నది. బాబా ఆమెను ఓదార్చాలనుకున్నారు. అమ్మా లక్ష్మి, ఇటు రామ్మా. లక్ష్మి, ఇటు చూడమ్మా, మాట్లాడమ్మా. ఏం మాట్లాడను తండ్రి, నాకు అయోమయంగా ఉంది. చాలా భయంగా ఉంది తండ్రి. అయ్యా, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళిపోతున్నారా? వెళ్ళొద్దు తండ్రి. మీ ఎడబాటును మేమెలా భరించగలమయ్యా? మీరు మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారనే ఆలోచనతో నా మనసు చెదరిపోయింది నాన్న. కష్టకాలంలో నీ నీడన సేద తీరే ఈ దీనులకు దిక్కెవరు తండ్రి? ఈ విపత్కర పరిస్థితిని తట్టుకోలేకుండా ఉన్నాను నాన్న. నా గుండె బండరాయిగా మారినా బాగుండేదేమో. నా గొంతు మూగబోయింది నాన్న. ఈ తండ్రి కూతుళ్ల బాంధవ్యం ఎన్ని జన్మలదో కదా. అమ్మా లక్ష్మి, అలా ఏడవకు, తప్పు. ఇటు చూడు, లేచి కూర్చో అమ్మా. నీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి.
అమ్మా లక్ష్మి, నేను ఇల్లు వాకిలి భార్యాబిడ్డలు లేని సన్యాసినమ్మా. కానీ అమ్మా, ఈ సన్యాసికి ఒక దివ్యమైన అనుభూతిని మిగిల్చావు కదమ్మా. అదేమిటో తెలుసా లక్ష్మి? అది మాటలు కందని మధురమైన భావన. తండ్రి యందు కన్న కూతురుకు ఉండే ప్రేమానురాగాలు ఎలా ఉంటాయో స్వార్థరహితమైన నీ సేవల ద్వారా, మృదు మధురమైన నీ మాటల ద్వారా తెలియజేశావు కదా తల్లి. నాకు కొంచెం జ్వరం వస్తే విలవిల్లాడేదాన్ని. నేను ఏ రోజన్నా భోజనం చేయకపోతే నీవు బాధపడేదానివి. నాలో నీ కన్న తండ్రిని చూసుకున్నావు కదమ్మా. నీ అనన్యమైన భక్తికి నేనెంతో సంతోషించాను తల్లి. అవును తండ్రి, అవును. పసితనంలోనే తండ్రి ప్రేమానురాగాలకు దూరమయ్యాను. నీవు నాకు తండ్రి లేని లోటు తీర్చావు కదా నాన్న. అమ్మా లక్ష్మి, ఇదిగో ఈ 5 రూపాయలు తీసుకోమ్మా. నీకు ధనము తక్కువని కాదు, నువ్వు చాలా ధనవంతురాలివి. ఇదిగో ఈ 4 కూడా తీసుకో. ఈ 9 రూపాయలు కూడా అమ్మా లక్ష్మి, నవవిధ భక్తి మార్గానికి ప్రతీకగా నీ దగ్గర ఎల్లకాలం ఉంచుకో తల్లి. తండ్రి, ఇంతటి దైన్యమైన స్థితిలో కూడా నీవు నా యందు చూపే దయా వాత్సల్యాలను నేను తట్టుకోలేకపోతున్నానయ్యా. భగవంతుడా, నా గుండె చెరువైపోతున్నది. నన్ను నేనెలా నిగ్రహించుకోవాలో తెలియడం లేదయ్యా. నాన్న, మీరు మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు. నీవు లేకుండా మేము జీవించలేమయ్యా. అమ్మా లక్ష్మి, సహజమే తల్లి. ఎన్ని సంవత్సరాల సేవలు అందించిన భక్తురాలివి. అలా అనకు. దేహాన్ని ధరించిన ప్రతి ఒక్కరూ దేహధర్మాన్ని పాటించి శరీరాన్ని వదిలి వెళ్ళవలసింది. ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతికి విరుద్ధంగా ఎవరూ నడుచుకోకూడదు. అది 1918వ సంవత్సరం అక్టోబర్ నెల వచ్చింది. 2-3 రోజులుగా శ్రీ సాయిబాబా భిక్షకు కూడా వెళ్ళటం లేదు. జ్వరంతో పాటు తరచుగా దగ్గు తెరలుగా వచ్చి ఊపిరి ఆడనివ్వటం లేదు. బాబా ఆహారం కూడా తీసుకోవడం లేదు. బాగా నీరసించి ఉన్నారు. వజయ్ అనే పౌరాణికుడిని పిలిపించి శ్రీరామ విజయం అనే గ్రంథాన్ని 3 సార్లు పారాయణ చేయించుకున్నారు బాబా. రామాయణంలోని ముఖ్య ఘట్టాలను చాలా శ్రద్ధగా విన్నారు. అంత్యకాలము సమీపిస్తున్నదని తెలుసుకున్న మహాత్ములు పురాణ శ్రవణం చేయటం ధర్మశాస్త్రాన్ని అనుసరించే గాని మరొకటి కాదు. మాధవ ఫస్లే అనే కుర్రవాడి అజాగ్రత్త వల్ల శ్రీ సాయిబాబా ప్రాణప్రదంగాను చాలా భద్రంగాను భావించే ఇటుకరాయి క్రింద పడి 2 ముక్కలైంది. ఈ విషయం తెలుసుకున్న బాబా అమితంగా దుఃఖించారు. తాను ఇంకా జీవించి ఉండనక్కర్లేదనే భయంకరమైన నిర్ణయం తీసుకున్నారు బాబా. శ్రీ సాయికి అంతటి మహత్తరమైన ఇటుకరాయి ఇచ్చిన గురువు ఎవరనే విషయం మీద సాయి చరిత్ర వ్రాసిన గ్రంథకర్తలెవరు ఇప్పటి వరకు కూడా ఒక నిర్దిష్టమైన అభిప్రాయం